హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ డే. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఈరోజైతే ఫుడ్ రిలేటెడ్ వీడియో అనమాట. హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చుతుందని అనుకుంటున్నాను. నేనంటే రీసెంట్‌గా ఐడియల్ లేక్‌కి వెళ్ళానండి ఫుడ్ కోర్ట్‌కి. ఇక్కడ మనకి అన్ని రకాల ఫుడ్ అవైలబిలిటీ ఉంటుంది కదా! ఒక 2 ఇయర్స్ బ్యాక్ వెళ్ళినప్పుడు వేరుగా ఉంది. ఇప్పుడు చాలా వేరుగా ఉంది. సో, ఎక్స్‌ప్లోర్ చేద్దామని చెప్పేసి మీతో కూడా షేర్ చేసుకుంటున్నాను. ముందల లోపలికి వెళ్ళగానే బార్బిక్యూ చేస్తున్నారు. వింగ్స్, కబాబ్స్ అవైతే ఆర్డర్ చేసి కూర్చున్నాము. దాని పక్కన అయితే కోల్కతా రోల్స్ ఉన్నాయి. నాకెందుకో రోల్ తినాలనిపించింది. యాక్చువల్‌గా మేము కోల్కతాలో ఉన్నప్పుడు చాలా ఎక్కువగా తింటా ఉండేదాన్ని నేను. వాళ్ళు అంటే ఒక రోల్ తింటే మనకి మళ్ళీ ఆకలేయకోకుండా అలా ఉండేదనమాట. అంత ఫుడ్ తిన్న ఫీలింగ్ వచ్చేది ఒక్క రోల్ తింటే. తర్వాత ఇవి వచ్చేసి పొటాటో ట్విస్టర్స్ అనమాట. మీలో చాలామందే తినే ఉంటారు. నేనైతే ఫస్ట్ టైమ్ చూస్తున్నాను. ఫస్ట్ టైమ్ తింటున్నాను. టేస్ట్ బానే ఉంది కానీ బట్ ఆయిల్ చాలా పీల్చేసింది అన్న ఫీలింగ్ అయితే వచ్చింది. ఇక్కడ కింగ్స్ కబాబ్ అని ఉంది కదా! ఇక్కడైతే కబాబ్స్ అన్నీ తిన్నాము. చాలా టేస్ట్‌గా ఉన్నాయి. తర్వాత ఇంకా రోల్ ఆర్డర్ కూడా వచ్చింది. నేనైతే నా రోల్ కూడా తింటున్నాను. మీలో ఎవరైనా ఇక్కడికి వెళ్లారా? మనకేంటంటే స్ట్రీట్ ఫుడ్ అంటే చాలా మందికి నచ్చుతుంది. అలాగే చాలామంది అంటే అన్‌హెల్తీ కదా అలా అనుకుంటారు కానీ బట్ ఇక్కడ నాకైతే అన్నీ ఒక్కసారి తింటే ఏం కాదు అని అనిపించింది. రెండోది బానే చేస్తున్నారని కూడా అనిపించింది. అంతకుముందంటే చెరువు ముందు చుట్టూ ఉండి అక్కడైతే దోమలు అలా ఉండేవి. బట్ ఇక్కడ అలా లేదనమాట. చూడ్డానికి కొంచెం నీట్‌గా కూర్చోడానికి ప్లేసు సఫిషియెంట్‌గా అలా ఉంది. ఇక్కడైతే సెకండ్ ట్విస్ట్ తింటా ఉన్నాడు. పొటాటో ట్విస్టర్ తనకైతే తీసుకుంటానమాట. ఇంకా ఇక్కడైతే మళ్ళీ దోమలు కబాబ్స్ కూడా తీసుకున్నాము. మేమైతే మా చెల్లి వాళ్ళతో కలిసి వెళ్ళామన్నమాట. నేను, మా ఆయన, శ్రీకర్, మా చెల్లి, మా అమ్మగారు, ఇంకా చెల్లి వాళ్ళ పాప అందరం కలిసి వెళ్ళాము. కాకపోతే ఏంటంటే ఇలా మనం వెళ్తే మనకు నచ్చిన ఫుడ్ మొత్తం ఎక్స్‌ప్లోర్ చేయొచ్చు. అంటే బడ్జెట్‌తో ఫీల్ కాకుండా. అలాగే మనం ఒక రెస్టారెంట్‌కి వెళ్ళి ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేసినా ఏంటంటే మనకి చాలా ఎక్స్‌పెన్సివ్ ఉంటుంది. బట్ ఇలా వెళ్తే ఏంటంటే మన ముందే వేడి వేడిగా చేసిస్తారు. అలాగే ఒక 2, 3 ఐటెమ్స్ ఎక్కువ తినొచ్చు అనేది నా ఫీలింగ్. ఓన్లీ నా పర్సనల్ ఫీలింగే చెప్తున్నాను. ఇక్కడ చూసారా పల్లవి బాంబే కుల్ఫీ అని ఉంది. నా పేరే నా పేరే అనుకున్నా కొంచెం సేపు. అక్కడ బిర్యానీ దగ్గర నుంచి షవర్మా దాకా వాట్ నాట్ అండి అన్నీ ఉన్నాయి. నేనైతే వింగ్స్ తీసుకున్నాను. అంతకుముందు ఒక 2 ఇయర్స్ బ్యాక్ వెళ్ళినప్పుడైతే అక్కడ అంతా నిలబడి తినడం లేకపోతే కార్‌లో కూర్చొని తినడం అలా ఉండేది. బట్ ఇప్పుడు అలా లేదనమాట. ఎవ్రీ స్టాల్‌కి మంచి సీటింగ్ ప్లేస్ ఉంది. చక్కగా కూర్చొని తినడానికి అంతా. అలాగే రకరకాల ఫుడ్ అండి. ఒక్క టైప్ ఆఫ్ ఫుడ్డే కాదు. నాకు తెలిసినంత వరకు అంతకుముందు అంత అంటే అన్ని రకాలు ఉండేవి కాదు. ఏవో కొన్ని బండ్లు మాత్రమే ఉండేవి. ఇన్‌కేస్ మీరు టిఫిన్ తినాలనుకోండి, టిఫిన్‌కి కూడా చాలా ఆప్షన్స్ ఉన్నాయి. లైక్ ఇడ్లీ, దోస, చపాతీ, పరోటా, పూరి అలాగా మన ముందే వేసిస్తున్నారు. వేడిగా టిఫిన్స్ అయితే చక్కగా తినేయొచ్చు. టిఫిన్ ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు. కాకపోతే వీకెండ్ ఏంటంటే కొంచెం క్రౌడెడ్‌గా ఉంది. మీరు పర్లేదు అనుకుంటే వెళ్ళొచ్చు. నాకు తెలిసి వీక్ డేస్‌లో వెళ్తే ఇంత రష్ ఉండదేమో అని అనిపించింది. బట్ మనకు నచ్చిన ఫుడ్ ఓన్లీ వీకెండ్సే తినాలని అనుకుంటాం కదా! కాబట్టి తప్పదు. నాకైతే ఈ ఎక్స్‌పీరియన్స్ చాలా బాగా అనిపించింది. నేను ఇది ఎక్స్‌పెక్ట్ చేయలేదు. అంటే అంతకుముందు చూసిన దానికి, ఇప్పుడు చూసిన దానికి ఎంత డిఫరెన్సో అనేసి అనుకున్నాను. ఇక్కడ చూసారా రకరకాల స్టాల్స్ అనమాట. ఒక్కటని కాదు. ఈ దోస పాయింట్ కూడా అక్కడ నేను ఉన్నంత సేపు ఫుల్ బిజీగా ఉందసలు. అలాగే మీరక్కడ తప్పకుండా ట్రై చేయాల్సిన ఒక ఐటెమ్ అయితే ఉంది. అది ఆల్రెడీ ఇప్పుడు ట్రెండింగ్‌లో కూడా ఉంది సోషల్ మీడియాలో. దాని గురించి కూడా చెప్తాను. అలా తిరుగుతూ ఎక్స్‌ప్లోర్ చేస్తూ ఉంటే భీమవరం స్పెషల్ స్పైసీ చికెన్ పకోడీ అని ఉంది. సరే కదా తీసుకుందామని వచ్చాము. వీళ్ళు జీడిపప్పుతోటి కలిపి పకోడీ అనేది వేశారు. ఇది కూడా చాలా టేస్ట్‌గా ఉంది. మీరు ట్రై చేయాలి అంటే ట్రై చేయొచ్చు. అంటే ఒక్కొక్కళ్ళ టేస్ట్ ఒక్కొక్క రకంగా యూనిక్‌గా ఉంటుంది కదండీ! బట్ నాకేమేమి నచ్చినాయో అయితే నేను ఇక్కడ చెప్తున్నాను. సరే ఇంకా అక్కడ దగ్గరలో మోమోస్ కూడా ఉన్నాయి. మోమోస్ కూడా ఆర్డర్ చేశామనమాట. మనం ఎక్కువ మంది వెళ్తే ఏంటంటే ఎక్కువ ఫుడ్ ఆర్డర్ చేసుకోవచ్చు. అన్ని ఫుడ్‌లు టేస్ట్ చేయొచ్చు. నాకైతే అలా అనిపించింది. ఇంకా న్యూడిల్స్, మంచూరియా, ఫ్రైడ్ రైస్, రకరకాల స్టార్టర్స్, మోమోస్, ఇంకా సూప్స్, బిర్యానీ వాట్ నాట్ అండి. మనకి ఏది కావాలంటే అది ఉంది. మనకి ఏ టైప్ ఆఫ్ ఆప్షన్ కావాలి అంటే ఆ టైప్ ఆఫ్ ఆప్షన్ అయితే అక్కడ అవైలబుల్‌గా ఉంది. ఇలా మంచిగా ఫ్లైఓవర్ కింద అయితే పెట్టున్నారు. సో, మనకి లోదా బిల్డింగ్స్ ఉంటాయి. అక్కడ ఉందనమాట ఇది. అక్కడికి చాలా దగ్గరగా ఉంది. మీరు గూగుల్‌లో మ్యాప్స్‌లో కొట్టేసినా వచ్చేస్తుంది. లేదు మీకు కావాలి అంటే అడ్రెస్ అడిగితే నేను మ్యాప్స్ అయితే కామెంట్స్‌లో ట్యాగ్ చేస్తాను. ఇంకా ఇదంతా చేసి కొంచెం సేపు తిరిగేసరికి మా చికెన్ పకోడీ కూడా రెడీ అయిపోయింది. నాకెందుకో కొంచెం స్పైసీగా అనిపించింది. బట్ లెమన్, ఆనియన్‌తో తింటే బాగుందనమాట. మోమోస్ కూడా వచ్చాయి. చూసారా ఎంత వేడి వేడిగా ఉన్నాయో. నాకు చాలా వరకు డార్జిలింగ్ వైబ్స్ అట్లా వచ్చినాయనమాట మోమోస్ తింటుంటే. యూజువల్‌గా నేనేంటంటే ఫ్రైడ్ తింటాను.
ఇట్లా ప్లెయిన్ చాలా తక్కువ తినేది. మనకి డార్జిలింగ్‌లో ఏంటంటే ఇట్లా మనకి ఓన్లీ ఇలా బాయిల్డే ఇస్తారనమాట. చాలా బావుంటాయి అక్కడ. అక్కడ ఆ వంట అక్కడి నుంచే కదా వచ్చింది. నేనొకసారి వెళ్ళాననమాట అక్కడ ప్రాజెక్ట్ చేయడానికి. అక్కడ ఫుడ్ అయితే అసలు చాలా బావుంటుంది. పర్టిక్యులర్‌గా మోమోస్. నాన్ వెజ్ మోమోస్ బావుంటాయి. వెజ్‌లో అంటే మొత్తం అంతా క్యాబేజ్ ఉంటుంది. నాకవి గుర్తొచ్చాయనమాట ఒక్కసారి. టేస్ట్ అయితే చాలా బావుంది. మోమోస్ కూడా ట్రై చేయండి అక్కడికెళ్తే. మేము మోమోస్ అనే కాదు బిర్యానీ కానీ, షవర్మా కానీ, రోల్స్ కానీ అన్నీ ఉన్నాయన్నమాట. అది లేదు అనడానికి లేదు. ఏదైనా లేదు అంటే ముంత మసాలా లేదని ఫీల్ అయ్యా నేను. మీరు తప్పకుండా ట్రై చేయాల్సిన ఒక రెసిపీ ఉందని చెప్పాను కదా! అది ఇదే అనమాట. ఫ్లఫీ ఆమ్లెట్ ఇప్పుడు ట్రెండింగ్‌లో గూడా ఉంది. ఇదేంటంటే మనకక్కడ వావ్ ఆమ్లెట్స్ అని ఒక అవుట్‌లెట్ ఉంది. మీరు చిన్న అవుట్‌లెట్ అది. కొంచెం జాగ్రత్తగా గమనిస్తే ఉంటుంది. ఇంకా ఏంటంటే మీరు లోపలికి ఎంటర్ అవ్వగానే ముందెళ్ళి ఆ ఫ్లఫీ ఆమ్లెట్ అయితే మీరు ఇచ్చేసుకోండి ఆర్డర్. ఎందుకంటే మాకు 35 మినిట్స్ వరకు పట్టింది. అంత క్రౌడెడ్‌గా ఉందనమాట అదంతా. సో, మేము ఆర్డర్ ఇచ్చిన తర్వాత 35 మినిట్స్ తర్వాత వాళ్ళే అక్కడ యెల్లో కలర్ బోర్డ్ కనబడుతుంది కదా! అదనమాట. వాళ్ళే మాకు కాల్ బ్యాక్ చేశారు. సో, అంతా తిరిగేసి తిరుగుతుండగా ఇక్కడైతే బందర్వారి అప్సరా బాదం పాలు కనిపించినాయి. ఇవి కూడా మస్ట్ ట్రై అండి. చాలా బావుంది. అలాగే నేను షార్ట్స్ చేస్తున్నప్పుడు మీకు ఇందాక అక్కడ చూపించాను కదా! ఫలూదాది పల్లవి అని చెప్పి ఉంది అని చెప్పి. అక్కడ కూడా చాలా బావుంటుందంటండి. నాకొక కమెంట్ వచ్చింది. మీరు ఈసారి వెళ్ళినప్పుడు ఆ ఫలూదా కూడా తప్పకుండా ట్రై చేయండి. నేనైతే ట్రై చేయలేకపోయాను. సో, ఈసారి వెళ్ళినప్పుడు అక్కడ నేను కూడా అది ట్రై చేస్తాను. మేమేంటంటే బాదం పాలు ఫ్యాన్స్ అనమాట మేమంతా. సరే ఇక్కడ అప్సరా కనిపించగానే తీసుకున్నాము. యాక్చువల్లీ మాకు ప్రగతి నగర్‌లో అవుట్‌లెట్ ఉంది. బట్ ఆ అవుట్‌లెట్‌కి ఇక్కడికి కంపేర్ చేస్తే ఇక్కడ చాలా బావుంది. థిక్‌గా ఉంది. ఐస్ క్రీమ్ గానీ, బాదం గానీ, ఆ ఫ్లేవర్ కానీ చాలా ఎక్కువగా ఉందనమాట. ప్రాపర్‌గా తాగిన ఫీలింగ్ వచ్చింది. తప్పకుండా బాదం పాలైతే తప్పకుండా ట్రై చేయండి. మీకు స్ట్రీట్ ఫుడ్ నచ్చుతుందో లేదో నాతో కామెంట్ సెక్షన్‌లో షేర్ చేసుకోండి. చాలామందికి గుడ్ ఒపీనియన్ ఉంటుంది. అలాగే చాలామందికి బ్యాడ్ ఒపీనియన్ ఉంటుంది స్ట్రీట్ ఫుడ్ అంటే. నేను మాత్రం తింటాను. అంటే హెల్త్ అని అనుకుంటే ఎప్పుడైనా ఒకసారి తింటే ఏం కాదు అనేది నా ఫీలింగు. ఉన్న ఆటిలో మంచి ఆప్షన్స్ చూస్ చేసుకొని తినొచ్చు అని. అక్కడ మనకి కూర్చోడానికైతే ఎలాంటి ప్రాబ్లమ్ లేదండి. చాలా సీటింగ్ ఉంది. హ్యాపీగా కూర్చొని ఫుడ్ అయితే ఎంజాయ్ చేయొచ్చు. ఇంకా నేను కబాబ్స్‌తో స్టార్ట్ చేసి, రోల్‌తో స్టార్ట్ చేసి, బాదం పాలతో అయితే ఎండ్ చేశాను. యాక్చువల్‌గా అక్కడికెళ్ళగానే అనుకున్నా మంచూరియా తిని చాలా రోజులైంది మంచూరియా తినాలి అని చెప్పి. బట్ ఇవన్నీ తిన్న తర్వాత ఇంకా పొట్ట పట్టలేదనమాట. సరే గదా అని చెప్పి ఒక స్ట్రాంగ్‌గా చాలు ఇంకా అనేసుకొని ఇంకా బాదం పాలతో ఎండ్ చేసేసా. మనకి బైక్స్‌కే కాదండి కార్స్ కూడా పార్కింగ్ ఉంది బానే. అంటే మరీ ఎదురుగుండా లేకపోయినా కొంచెం అటు ఇటుగా కార్స్ కూడా పెట్టుకోవచ్చు హ్యాపీగా. ఇంకా ఇంటికైతే రిటర్న్ అయిపోయాము. ఫుల్ ట్రాఫిక్ ఉంది. నేను వీడియో తీసుకుంటుంటే ఆ బైక్ మీద ఆ బాబు చూసాడనమాట. ఇంకా సరే అని చెప్పి కెమెరా తీసేసాను. ఇంక ఇంటికొచ్చేసాం. ఇంటికొచ్చేసిన తర్వాత ఇంత మసాలా ఫుడ్ తిన్నప్పుడు ఒక థమ్స్ అప్ తాగాలి కదా! థమ్స్ అప్ తాగపోతే ఫుల్‌ఫిల్‌మెంట్ ఉండదు. సరే గదా అని చెప్పి థమ్స్ అప్ అయితే తాగేస్తున్నా. రీసెంట్ టైమ్స్‌లో మానేశాను నేను తాగడం. మళ్ళీ ఎందుకో సంక్రాంతి నుంచి బాగా ఎక్కువగా తాగుతున్నా కూల్ డ్రింక్స్ అని అనిపించింది. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. హోప్ ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.